ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తరువాయి భాగం ఎన్నికల కౌంటింగ్ అన్నమాట. అయితే ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి యావత్ దేశం అలాగే రాష్ట్రం ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నమాట. అధికార పార్టీ అలాగే విపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన ఉత్కంఠ మరింతగా పెరిగిందనమాట. అలాగే మంగళవారం జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు కానుంది. ఎన్నికల్లో అత్యంత కీలక ప్రక్రియ అయిన కౌంటింగ్ కు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఒక్కో రౌండ్కు ఎంత సమయం పడుతుంది, ఫలితాలు వెల్లడి ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ఓట్లు కౌంటింగ్ చేయడం జరుగుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పోలింగ్ పూర్తయిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఈవీఎంలను ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం జరుగుతుంది. పటిష్టమైన భద్రత మధ్య వాటిని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. ఈవీఎం భద్రపరిచిన ప్రతి గదికి 2 తాళాలు అయితే ఉంటాయి. ఒక తాళపు చెవి రిటర్నింగ్ అధికారి వద్ద, ఇంకొక తాళపు చెవి జిల్లా ఎన్నికల అధికారి దగ్గర ఉంటుంది. ఈ 2 తాళాలు ఉపయోగిస్తేనే స్ట్రాంగ్ రూమ్ లో తెరుచుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఇంత భారీ భద్రత మధ్య ఉన్న ఈవీఎంలను బయటకు తీసుకువచ్చి కౌంటింగ్ టేబుళ్ల పైకి తరలిస్తారు. ఈ క్రమంలో దారి పొడవునా సీసీ కెమెరాల నిఘానైతే ఉంటుంది. తుది ఫలితాల ప్రకటనకు పట్టే సమయం సంబంధిత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక్కో రౌండ్ లో 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను లెక్కించడం జరుగుతుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1500 మంది ఓటర్లు ఉంటారన్నమాట. వివిధ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి ఆయా కేంద్రంలో 700 నుంచి 1400 మంది ఓటేసి ఉంటారు. అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ రౌండ్ ఫలితాలపై స్పష్టత అయితే వస్తుంది. సరాసరి ఒక రౌండ్కి 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఒక్కొక్క సందర్భంలో నియోజకవర్గంలోని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయనుకోండి, సమయం ఈ 20 నిమిషాల కంటే దాటవచ్చు అనమాట. ఎన్నికల ప్రక్రియలో ఎప్పటికప్పుడు ఆధునికత సాంకేతికను ప్రవేశపెడుతున్నారనమాట. ఈవీఎంలకు అదనంగా వీవీప్యాడ్లు, పోలింగ్ స్లిప్పులు ప్రవేశపెట్టడంతో ఈసారి ఎన్నికల కౌంటింగ్ అనేది మరింత భిన్నంగా ఉండవచ్చు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను బయటకు తీసుకురావడం నుంచి వాటిని టేబుళ్లపై ఉంచి రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటించే వరకు ఈ కౌంటింగ్ లో అనేక దశలు అయితే ఉంటాయి. ఈ ఎన్నికల్లో ఓట్లను లెక్కించేటప్పుడు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మొదట ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ ఓటర్లను లెక్కించడం జరుగుతుంది. సర్వీస్, పోస్టల్ ఈ 2 రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకైతే చేరతాయి. ఉదయం 8 గంటలకు ఓటింగ్ వీటితోనే ప్రారంభమవుతుంది అనమాట. అంటే పోస్టల్ బ్యాలెట్ తో ఓటింగ్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటి లెక్కింపు పూర్తవగానే 8:30 నిమిషాలు తొలి రౌండ్ ఫలితాలు అయితే వెల్లడిస్తారు. అంటే తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అన్నమాట. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత నిఘా నీడలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లకు తాళం వేసి ఉన్న ఈవీఎంలను కౌంటింగ్ హాల్ లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈవీఎంల కౌంటింగ్ అయితే మొదలవుతుంది అనమాట. 20 నిమిషాలకు ఒక్కో రౌండ్ చొప్పున క్రమంగా ఫలితాలు అయితే వెల్లడించుతారనమాట. అయితే ఒక్కొక్కసారి ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది 8:30 నిమిషాలకి కంప్లీట్ అవుతుంది. ఒక్కోసారి 8:50 నిమిషాల వరకు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే కొనసాగుతుంది అనమాట. తరువాత పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం ఫలితాలు అయితే వస్తాయి అనమాట. కౌంటింగ్ కేంద్రంలో 14 లెక్కింపు టేబుళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి సరిపడేటట్లు వరుసగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను టేబుళ్లపై ఉంచుతారు. అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకొని ఆ రౌండ్ ఫలితాలు అధికారులు ప్రకటిస్తారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆ ఈవీఎంలను తీసుకువెళ్లి మళ్లీ స్ట్రాంగ్ రూముల్లోనైతే భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్ అయితే మొదలవుతుంది. అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ రౌండ్ ఫలితాలపై స్పష్టత అయితే వస్తుంది. సరాసరి ఒక రౌండ్ కు 20 నిమిషాల సమయం పడుతుంది. ఆయా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయం అయితే ఉంటుంది. నియోజకవర్గాల వారీగా ఆయా ఓట్ల వివరాలను మైక్రో అబ్జర్వర్, పరిశీలన అధికారి, రిటర్నింగ్ అధికారులు ధృవీకరించుకొని ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారం ఇస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థి తరపున ఓ కౌంటింగ్ ఏజెంట్ కు లెక్కింపు కేంద్రంలోకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల్లో ఏ
ఏజెంట్ గా తీసుకున్న వ్యక్తికి కొంచెం అవగాహన అయితే అవసరం అనమాట. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫామ్ 17C పార్ట్ 2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకుడు, సహాయ పరిశీలకుడు దానిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫామ్ 17C పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ నెంబరు, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, గుర్తింపు నంబర్లు ఉంటాయి కదా, ఆ నంబర్ అయితే ఆ ఫామ్ లో నమోదు చేయాలి. అంతేకాకుండా ఆ పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓట్లు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫామ్ 17C లో ఉంటాయి. టెండర్ బ్యాలెట్, సరఫరా చేసిన పేపర్ సీళ్లు, అంటే ఇక్కడ పేపర్ సీల్ అంటే ఓటర్ కు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే 2 రంగుల స్లిప్లు అనమాట. మనకి పింక్ కలర్ స్లిప్ ను వైట్ కలర్ స్లిప్ ఇస్తారు కదా, అదనమాట. సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించిన పేపర్ల సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్ళాయి, పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్లు వంటి వివరాలు అందులో నమోదు చేయవలసి ఉంటుందన్నమాట. ఏజెంట్ గా నియమించాలి అనే దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే కొన్ని మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది. అవేంటనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, అభ్యర్థి 18 సంవత్సరాలు నిండిన వారిని ఏజెంట్లుగా నియమించుకుంటే వారు కౌంటింగ్ సక్రమంగా వీక్షించేందుకు వీలవుతుందన్నమాట. సాయుధ రక్షణ కలిగిన వ్యక్తులను కౌంటింగ్ హాల్ లోకి అనుమతించరాదని ఈసీఐ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్, జడ్పీ చైర్మన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ చైర్మన్లు వంటి వారు ఏజెంట్లుగా ఉండేందుకు అనర్హులు అనమాట. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, అలాగే ఈ ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలో పనిచేసే పార్ట్ టైం ఉద్యోగులు, పారామెడికల్ స్టాఫ్, రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 134A ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారనమాట. వీరికి 3 నెలల పాటు జైలు శిక్ష, జరిమానా లేదా 2 కలిపి విధించే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళ కాకుండా ఎవరు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండవచ్చు అంటే సర్పంచులు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నమాట. భారత పౌరసత్వం కలిగిన ఎన్ఆర్ఐలు కూడా కూర్చోవచ్చు. ప్రభుత్వ గన్మెన్ సౌకర్యం ఉన్నవారు ఎన్నికల ఏజెంట్ గా, కౌంటింగ్ ఏజెంట్ గా ఉండకూడదు. అలాంటి వ్యక్తి సెక్యూరిటీ లేకుండా గానీ కౌంటింగ్ హాల్ లోకి ప్రవేశించకూడదు. పై చెప్పిన అర్హతలైతే ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ గా ఉంటారో వాళ్ళైతే ఆ అర్హతలు ఉన్న వారినే ఏజెంట్ గా నియమించడం జరుగుతుంది ఎన్నికల కమిషన్. ఈ కౌంటింగ్ ఏజెంట్ ను ఎవరు పంపిస్తారంటే పోటీ చేసే అభ్యర్థి అభ్యర్థన మేరకు కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి రిటర్నింగ్ అధికారి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఓట్ల లెక్కింపు సిబ్బంది మినహా మిగతా వారెవరు కౌంటింగ్ హాల్ లోకి ప్రవేశించకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తారు. టేబుల్ వెనుక ఇనుప కంచె బిగిస్తారు. బల్ల ఎదురుగా కంచె అయితే ఏర్పాటు చేస్తారు. కంచె అవతాల వేరు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు కూర్చొని బయట నుంచి ఫలితాలను గమనిస్తూ ఉంటారు. మొదట మొత్తం ఎన్ని ఓట్లకు గాను ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది వివరాలను ఈవీఎం నమోదు చేస్తుంది. చివర్లో అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది రాయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్ ఆర్ఓ పరిశీలకుడు నిర్ధారించుకున్నాక ఆ రౌండ్ ఫలితాలు అయితే ప్రకటించడం జరుగుతుంది. నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యే ముందు సంబంధిత నియోజకవర్గంలోని ఏదైనా ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివిప్యాడ్లను ఎంచుకొని అందులోని స్లిప్లను లెక్కిస్తారు. వివిప్యాడ్ ద్వారా వచ్చిన రసీదులు ఈవీఎం లో పడిన ఓట్లు సరిపోయాయా లేదని నిర్ధారించుకుంటారు. ఇందుకు గాను ప్రత్యేకమైన ఒక టేబుల్ అయితే ఉంటుంది. వివిప్యాడ్ యంత్రంలోని స్లిప్లను గుర్తుల ఆధారంగా వేరు చేస్తారు. చివర్లో ఒక్కో గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయనేది లెక్కించడం జరుగుతుంది. ఈ లెక్కలు ఈవీఎం ఫలితాలతో సరిపోయిన తర్వాత చివరి రౌండ్ ఫలితాలు ఆర్ఓ ప్రకటించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్, ఈ వీడియోలో మనం ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.